హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు సీఎం. ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలయంలోని ప్రధాన ద్వారం దగ్గర పూజారులు సీఎం మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజన్నకు కోడె మొక్కును చెల్లించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి, మంత్రులు భూమి పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. ఇక 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు సీఎం. ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలయంలోని ప్రధాన ద్వారం దగ్గర పూజారులు సీఎం మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజన్నకు కోడి మొక్కును చెల్లించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి, మంత్రులు భూమి పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు సీఎం.